పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పంట పొలాల్లో పసుపు కుంకుమ మనిషి ఆకారంలో బొమ్మ కనబడడంతో రైతులు అక్కడి నుండి పరుగులు తీశారు. ప్రస్తుతం పంట కోతల దశలో ఉండగా ఆ వైపు వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలోని పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేసిన ఆనవాళ్లు కనిపించడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ పొలం పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని బాధిత రైతులు వాపోతున్నారు. దీంతో పంటను కోసేందుకు హార్వెస్టర్ కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా బాధితులు బాధ్యుల మధ్య వివాదం నెలకొంది. ఎట్టకేలకు గ్రామ పెద్దలు సరిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. క్షుద్ర పూజలని మేము అనుకుంటున్నాం. మాకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు చెప్తాను సపరేట్గా కూడా వారం రోజుల నుంచి మేము ఓపిక పట్టి తెలిసిన విషయం కూడా సపరేట్గా ఉన్నాం. అయినా కూడా మేము పెద్ద మనిషికి చెప్పే పెద్ద మనిషికి వాళ్ళ ఇంటికి పోయి చెప్దామని పోయేసరికి కట్టెలు పట్టుకొని వాళ్ళు కూడా కొట్టనీకి వచ్చారు. ఇందుకే ఈ విషయంలోనే దీన్ని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. మా పొలం కాడ క్షుద్ర పూజలు చేసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారో దానికి బాధ్యులెవలో ఏదో అడుగుదామని పిలిపిస్తే వాళ్ళే మా మీదకి ఇంకా కట్టెలు పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టడానికి జరుగుతుంది. భయమాయే సార్, మాకు భయమాయే. ఏమవుతుంది వాళ్ళు గంట దూరం నుంచి వచ్చి గీడ చేసిండ్రు, మా పొలం కాడ చేసిందని మాకు రాత్రి పగలడానికి భయం అవుతాం. మేము 24 గంటలు ఇటు వస్తాం. ఒక రాత్రి గొడి చెప్పి మేము ఇంటికాడ ఉంటాం. మాకు పొలం కొయ్యడానికి కూడా మిషన్ వస్తలేదు. ఇది మాది సార్ పొలం. వాళ్ళ పానం మంచిగా లేక చేసుకున్నాడు వాళ్ళ భార్య అంతే. వాళ్ళు మేము మైసమ్మని పెట్టింది కాదు, మార్కమ్మని పెట్టింది కాదు, పానం మంచిగా లేక. అంటే ఇక్కడ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీదకి వస్తుందని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. ఏమీ లేదు అట్టి అది అనవసరంగా వీళ్ళు వాళ్ళు తయారు చేసుకున్నారు కానీ ఏం లేదు అలా ఏం లేదు సార్.